పెట్టుబడి సాయం కోసం ఈరోజు పంటలు వదిలేసి వ్యవసాయాన్ని వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా రేట్లు చూసాం. ధర స్థిరీకరణ నిధికి సంబంధించి ఈరోజు గర్వంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకవేళ ఈరోజు మేము ధరల స్థిరీకరణ నిధి కింద సేకరించినటువంటి పంట అమ్ముడుపోతుందా లేదా, దానివల్ల ఎంత నష్టం వస్తుందనేటువంటిది బేరీజు వేసుకోకుండా లాభ నష్టాలు అనేటువంటివి రైతుల విషయంలో చూడకూడదన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేసారు. రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క పాకం మిర్చి రైతులు, ప్రత్తి రైతులు, పొగాకు రైతులు ఈరోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి దానికి మళ్ళీ మితులు పరిమితులు, క్వాలిటీ ఉంటే కొంటాం, లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళమని మీకు క్వాలిటీ లేదని చెప్పడం, రిజెక్ట్ చేసి పంపించేసేయడం.